హలో నమస్తే. తెలంగాణకు సంబంధించిన ఆదాయం పడిపోతుంది. తెలంగాణ ఆదాయం గణనీయంగా పడిపోతున్నట్లుగా కాగ్ రిపోర్ట్ చెప్తోంది. మొదటి క్వార్టర్కు సంబంధించి కాగ్ చేసిన కామెంట్ చూస్తే తెలంగాణ ఆదాయం పరిస్థితి కాస్త ఆందోళన కలిగిస్తోంది. కాగ్ రిపోర్ట్ చెప్పిన దాని ప్రకారం మొదటి 3 నెలల్లో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం రెవెన్యూ లోటు 10,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. 10,583 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు కనపడుతోంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. దాంతోపాటు ఈ 3 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 20,266 కోట్లుగా ఉంది. ఓ పక్క అప్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది, మరోవైపు రెవెన్యూ లోటు కూడా భారీగా కనపడుతోంది. నిజానికి ఈ ఏడాది 2,000 కోట్ల రూపాయలకు పైగా లాభాల్లో ఉంటాం, అడిషనల్గా ఇన్కమ్ ఉంటుంది అంటూ బడ్జెట్ చెప్పింది. ఏప్రిల్ నుంచి ఈ 3 నెలలు చూస్తే అదనపు బడ్జెట్ విషయం పక్కన పెడితే రెవెన్యూ లోటు కనపడుతోంది. రెవెన్యూ లోటు ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం బారోయింగ్కి సంబంధించిన లిమిట్లో 37%ని మొదటి 3 నెలల్లోనే వాడేసుకున్నారు. సో మిగతా 9 నెలల పాటు రిమైనింగ్ బారోయింగ్కి సంబంధించిన లిమిట్ని యూటిలైజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. మొదటి 3 నెలల్లోనే 37%కి పైగా అప్పులను తీసుకొచ్చేశారు. 20,000 కోట్ల రూపాయల అప్పులు చేసి కొత్తగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఏమీ అమలు చేయకుండా ఉన్న సంక్షేమ కార్యక్రమాలను కూడా పక్కన పెట్టేసి మరోవైపు రెవెన్యూ లోటు కూడా చూపిస్తున్నారంటే ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఆందోళన కలుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయం వృద్ధి కేవలం 3% పైగా మాత్రమే ఉంది. గతంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని తిరోగమనం దిశలో తీసుకెళ్తోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగ్ నివేదిక నేపథ్యంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సో కాగ్ రిపోర్ట్ చెప్తున్న దాని ప్రకారం ఆదాయం తగ్గుదల కనపడుతోంది. ఆదాయం పెరుగుదలలో పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ చాలా తక్కువగా కనపడుతోంది. దాంతోపాటు అప్పులు గణనీయంగా చేయడం కనపడుతోంది. దాంతోపాటు రెవెన్యూ లోటు కూడా కనపడుతోంది. సో ఈ 3 కూడా ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశాలే. ఇది ఒక పొలిటికల్ పార్టీ చేస్తున్న విమర్శగా కంటే కూడా కాగ్ రిపోర్టు ఏ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలపైన పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు కారణమవుతుంటుందో చాలా సందర్భాల్లో చూస్తుంటాం. కాగ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ప్రభుత్వం పైన పార్టీలు విమర్శలు చేస్తూ ఉండడం కూడా చూస్తుంటాం. కాగ్ రిపోర్టు ప్రస్తుతానికి ఈ దేశంలో కాగ్ రిపోర్టు పైన శాంటిటీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఖర్చులు ఏ మేరకు జరుగుతుంది ఏంటి అనే దానిపైన ఒక స్వతంత్ర ఏజెన్సీగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్టు ఇస్తూ ఉంటారు. ప్రతి క్వార్టర్కి దానికి సంబంధించిన రిపోర్టు వస్తుంది. సో మొదటి క్వార్టర్ తెలంగాణకు సంబంధించిన రిపోర్టు ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తోంది. సరే, పార్టీలుగా ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ పైన విమర్శలు చేయడం విషయం పక్కన పెడితే కాగ్ రిపోర్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోతుంది అనే విషయాన్ని ఎండార్స్ చేస్తోంది. సో ఆదాయం పడిపోవడం అనేది ఖచ్చితంగా ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా ఆందోళన కలిగించే అంశం. అయితే ప్రభుత్వానికి సంబంధించి మొదటి క్వార్టర్లో ఏ ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం పెరుగుదల కావచ్చు, సో రెవెన్యూ లోటు కావచ్చు న్యాచురల్గా కనపడుతుంటుంది. ఆ తర్వాత క్వార్టర్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం పెరిగే పరిస్థితి ఉంటుంది. సో మొదటి క్వార్టర్ రిజల్ట్స్ తోటే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది ప్రభుత్వం వైపు నుంచి వినిపిస్తున్నమాట. ప్రభుత్వం దానికి సంబంధించి ఆందోళన అవసరం లేదంటుంది. బట్ రెవెన్యూ లోటు 10,000 కోట్ల రూపాయలకు పైగా ఉండడం, 20,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఇప్పటికే చేసి ఉండడం, అప్పులు చేసినప్పటికీ రెవెన్యూ లోటు ఈ స్థాయిలో ఉండడం, ఆదాయం పెరుగుదలలో చాలా తక్కువ గ్రోత్ మాత్రమే ఉండడం అనేది సో తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ఆందోళనకరమైన అంశంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రభుత్వం సెకండ్ క్వార్టర్లో, థర్డ్ క్వార్టర్లో, ఫోర్త్ క్వార్టర్లో దీన్ని గెయిన్ చేయడానికి, ఆదాయం పెంచడానికి, రెవెన్యూ లోటు పూడ్చడానికి సంబంధించి ఏం చేస్తుంది? ఇంకా కొత్త పథకాలు చాలా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇంకా అమలు చేస్తామని చెప్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి, ఆడబిడ్డ నిధికి సంబంధించి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్తూ వస్తున్నారు. సో ఇలా రకరకాల కార్యక్రమాలు గతంలో ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన కార్యక్రమాలని అమలు చేయాల్సి ఉంది. సో వాటిని అమలు చేస్తామని చెప్తూ వస్తోంది. సో వాటిని ఇంకా అమలు చేసే పరిస్థితి ఉంటే, వాటిని కూడా అమలు చేయాల్సిన పరిస్థితి వస్తే రెవెన్యూ లోటు మరింత పెరిగే అవకాశమే కనపడుతుంది. సో ప్రభుత్వం ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ ఉన్న వాటిని కంటిన్యూ చేయడం మాత్రమే కాదు, కొత్తగా తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అమలు చేయాల్సిన కార్యక్రమాలని అమలు చేయడం సాధ్యమవుతుందా లేదా అనే చర్చ కూడా తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నడుస్తోంది.